హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింగిల్ రూమ్కి గాలి ఏ విధంగా కోయాలి, గాలి కోసిన తర్వాత ఏ విధంగా చిప్పింగ్ చేయాలి, చిప్పింగ్ చేసిన తర్వాత మనం ఏ ఐటమ్స్ వాడుతున్నాం, ఆ ఐటమ్స్ యొక్క రేట్లు కూడా నేను వీడియోలో పూర్తిగా వివరిస్తాను. దాంతోపాటు పైపులు ఏ విధంగా ఫిట్ చేయాలి, మెటల్ బోర్డులు ఎక్కడెక్కడ వేయాలి, ఏ మెటల్ బోర్డు వేస్తే బాగుంటుంది అనేది కూడా వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అంటే ఎలక్ట్రీషియన్కి వెళ్తుంది, వాళ్ళు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ గోడ కోస్తున్నానండి. ఏ విధంగా అంటే అది యాంగిల్ గ్రైండర్ మిషన్ అండి. ఆ మిషన్ కి మనము వాల్ కటింగ్ బ్లేడ్ అని షాప్ లో అయితే ఇస్తారో ఆ యొక్క బ్లేడ్ ఈ యొక్క యాంగిల్ గ్రైండర్ ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనము గాలి కోసేటప్పుడు మనకి డస్ట్ అనేది అంటే బ్లేడ్ తిరుగుతుంటే డస్ట్ అనేది ఒక పక్క నుంచి వస్తుంది కదా. డస్ట్ ఎటువైపు అయితే వస్తుందో అటువైపు మాత్రమే మనం కొయ్యాలండి ఎప్పుడు కూడా. అంటే రివర్స్ లో కొయ్యకూడదు, ఎందుకంటే రివర్స్ లో కోసామనుకోండి ఒకవేళ ఒత్తిడి అనేది ఎక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను కోస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం ఇలాగ ఎప్పుడు కొయ్యకూడదండి, ఎందుకంటే మిషన్ యొక్క ఫోర్స్ అనేది మన మీదకి వస్తుంది. ఏమైనా తేడా వచ్చిందంటే మనకి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇలా కొయ్యకూడదండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే, కొంచెం ఈ మిషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా కొయ్యగలరు. లేకపోతే ఆ మిషన్ అనేది మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, ఏదైనా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా కొయ్యకూడదండి. ఇప్పుడు నేను కట్ డైరెక్షన్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎప్పుడు కూడా ఆ డస్ట్ అనేది అటువైపు వెళ్తుంది కదా, మిషన్ కూడా అటువైపే వెళ్ళాలండి. అప్పుడే మనము ఆ మిషన్ మీద ఫోర్స్ ఉపయోగిస్తాము, చాలా ఈజీగా కొయ్యగలము. ఒక రివర్స్ లో పోతే ఆ మిషన్ యొక్క ఫోర్స్ మన మీదకి వస్తుంది. అందువల్ల మనకి ఏమైనా ఆన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ డస్ట్ అనేది ఎటువైపు అయితే వెళ్తుందో అటువైపు కోసుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ యొక్క యాంగిల్ గ్రైండర్ వాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనము కంపల్సరీగా మనం మౌత్ కి ఏదన్నా అంటే నార్మల్ గా నేను అయితే తుమ్మలు కట్టుకున్నాను కదా, అలాగే మీరు ఏదన్నా క్లాత్ కట్టుకొని కొయ్యాలి. అలాగే మన కళ్ళకి ఎప్పుడు కూడా స్పెట్స్ పెట్టుకోవాలి. స్పెట్స్ పెట్టుకుంటేనే మన కళ్ళలోకి ఆ ధూళి అనేది రాదండి. అందుకోసమనే నేను ఎప్పుడు కూడా స్పెట్స్ పెట్టుకొని కోస్తాను. దాంతోపాటు నేను నార్మల్ గా ఇయర్ లో కూడా ఏమన్నా పెట్టుకుంటే మంచిదండి, ఎందుకంటే ఆ మిషన్ యొక్క సౌండ్ బాగా హెవీగా ఉంటుందండి. దానివల్ల మనకి సాయంత్రం కోసిన తర్వాత తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇయర్స్ ఉంటాయి కదా మన చెవుల్లో కూడా ఏదో ఒకటి పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు పెట్టుకోలేదు, కానీ ఇప్పుడు నుంచి చెప్తానండి, ఎందుకంటే నేను ఈ మిషన్ కోసిన తర్వాత సాయంత్రం కంపల్సరీగా తలనొప్పి వస్తుందండి. దానివల్ల నేను విపరీతంగా బాధపడతాను. కాబట్టి మీకు కూడా అలా జరగకూడదని చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఇయర్స్ లో కూడా మనం ఎప్పుడు కూడా ఏదోటి అంటే సౌండ్ ఎక్కువ మన చెవిలోకి వెళ్లకుండా ఉండేదాటిది ఎట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి మంచిది. సరే కదా, ఈ విధంగా మనం ఎప్పుడు కూడా చిప్పింగ్ చేసుకోవాలి. చిప్పింగ్ చేసేటప్పుడు చాలా అంటే చిప్పింగ్ కదండి, వాల్ కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాల్ కటింగ్ అనేది చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఎప్పుడు కూడా సింపుల్ గా మనకు కన్వీనియంట్ గా ఉన్న సైడే నించొని వాల్ కటింగ్ అనేది చేయాలండి. లేకపోతే యాంగిల్ గ్రైండర్ గట్టిగా మనకి హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం సింపుల్ గా మన కన్వీనియంట్ గా ఉన్న పక్క మాత్రమే ఇప్పుడు కూడా మనం వాల్ అనేది కట్ చేయాలి. సరే కదా, ఈ విధంగా నేను వాల్ కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం స్పీడ్ అనేది పెంచాను, అందువల్ల స్పీడ్ గా అవుతుంది వర్క్. అంటే నేను వర్క్ అనేది స్లోగానే చేశాను, కానీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు స్పీడ్ అనేది పెంచానండి. ఏటన్నా ఇంత స్పీడ్ గా కోసేస్తావు అని నాకు కూడా తిరిగేసి కామెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను వాల్ కటింగ్ దాని మార్కింగ్ ప్రకారం కోసుకున్నానండి ఫ్రెండ్స్. మీరు చూస్తారు కదా, అక్కడ నేను 8 మెటల్ బాక్స్ వేస్తాను అనుకుంటున్నాను. దానికోసమని నేను బోర్డు కన్వీనియంట్ గా కోస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 12 మెటల్ బాక్స్ వేస్తానండి. 12 మెటల్ బాక్స్ సైజ్ ప్రకారం నేను గాడి అనేది కోసుకుంటున్నాను. తర్వాత నేను యామర్ మిషన్ పెట్టుకొని ఆ యొక్క గాలిని ఒలుచుకుంటానండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వాల్ కటింగ్ అనేది చేసాము. వాల్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం చిప్పింగ్ చేయాలండి. చిప్పింగ్ అంటే కొంతమంది బ్యాకర్ ఉంటుంది, 5,000 ఎంతో ఉంటుందండి సంథింగ్. ఆ బ్యాకర్ పెట్టుకొని ఆ చిప్పింగ్ అనేది చేస్తారు. కానీ మా దగ్గర యామర్ మిషన్ ఉందండి. యామర్ మిషన్ అంటే పెద్ద హెవీ లోడ్కి పనిచేయదు, కానీ మనకి ఏమైనా కన్నాలు పెట్టుకోవాలన్నా, ట్యూబ్లైట్కి ఓల్ అంటే మేకులకి ఓల్ కొట్టి ఓల్ లోపల మేకులు పెట్టుకోవాలన్నా ఈ మిషన్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే చిప్పింగ్ కూడా చేస్తుంది. అందుకోసమని నేను ఈ క్రాస్ గా కోసాను కదండి. చాలా వరకు క్రాస్ గా కూడా కోయరు, ఎందుకంటే అవి 5,000 రూపాయలు అంటే సంథింగ్. ఆ బ్యాకర్ అనేది చాలా ఈజీగా ఒలుస్తుంది, కానీ ఈ బ్యాకర్ అంతలాగా వలదండి, అంటే చిప్పింగ్ చేయదండి. అందుకోసమనే నేను ఇలాగ అడ్డంగా గాలి అనేది అంటే అడ్డంగా క్రాస్ గా కోయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను
ఈ మిషన్ అయితే 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. ఒక పక్క నుంచి మనకి అన్నం కూడా పెట్టుకోవచ్చు, అలాగే నార్మల్గా మనం చిప్పింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. బేకర్ అంటే అలా 2 విధాలుగా ఉపయోగపడదు, ఓన్లీ చిప్పింగ్ మాత్రమే ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం ఇప్పుడు కూడా ఇలాగా కోసిన తర్వాత మిషన్తో ఇలా చిప్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము చిప్పింగ్ అనేది చేస్తున్నాము. చిప్పింగ్ చేసేటప్పుడు కూడా ధూళి అనేది కంట్లో పడుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా సేఫ్టీలు వేసుకొని వర్క్ అనేది చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు, నువ్వు ఎలక్ట్రీషియన్ కాదన్నయ్య, నువ్వు ఇలాంటివి ఎందుకు కట్ చేస్తావు, నీకు అవసరం లేదు కదా, ఇది కట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉంటారండి, ఉండని నేను అనట్లేదు, కానీ మనం ఎలక్ట్రీషియన్, అలాగే దీంతో పాటు దీనికి కూడా మనమే చేసుకుంటే మంచిదండి. కొన్ని డబ్బులు అనేది మిగులుతాయి, లేకపోతే డబ్బులు ఈట్లకంగానే ఒక సంథింగ్ రెండు బెడ్రూమ్లకి, ఒక కిచెన్కి, ఒక హాల్కి, అలాగే పోటీగా చూసుకున్నట్లయితే 4,000 నుంచి 4,500 ఇలా చిప్పింగ్ చేసే వాళ్ళే పెట్టుకెళ్ళిపోతారండి. మనకి ఏమీ ఉండదు. అందుకోసమని నేను ఏం చేస్తానంటే 2 విధాలుగా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను, దాంతోపాటు ఇలా చిప్పింగ్ కూడా చేస్తానండి. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను వాల్ కటింగ్ చేసుకో. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవి 1 ఇంచ్ పైప్ అండి. మన థిక్నెస్ చూసుకున్నట్లయితే 1 mm. ఒక పైప్ వచ్చి 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంటుందండి, మధ్యలో రేట్ ఉంటుంది. అలాగే నేను 4 పైపులు తీసుకున్నాను. 4 పైపులకి ఒకవేళ 40 అంటే 120, ఒకవేళ 50 అంటే 200 ఇలా అవుతుందండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 12 మోడ్యులర్ మెటల్ బోర్డు అండి. ఈ బోర్డు నేను ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కో సింగిల్ రూమ్ గురించి చెప్తున్నాను కాబట్టి. ఒకటి వచ్చి 130, 140 ఉంటుందండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 8 మోడ్యులర్ మెటల్ బోర్డు అండి. ఇది కూడా 120 లేదా 130 రూపాయల మధ్యలోనే ఉంటుంది. అంటే మనం కట్ రేట్ చెప్పలేము, ఎందుకంటే ఒక షాప్లో ఒక రేట్ ఉంటుంది, ఒక షాప్లో ఒక రేట్ ఉంటుందండి. నేను నార్మల్గా ఎస్టిమేషన్గా రేట్ అనేది చెప్తున్నాను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, 2 మోడ్యులర్ మెటల్ బాక్స్ అండి. ఇది 50 రూపాయల నుంచి, అంటే 40 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. ఉంటే 40 రావచ్చు, 45, 43 ఇలాగా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మొత్తం 3 పాయింట్లు అండి. ఒకటి LV పాయింట్, 4V పాయింట్, అలాగే 2V పాయింట్ అండి. మొత్తం ఒక పాయింట్ వచ్చి 15 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. ఒకవేళ 15 రూపాయలు అంటే 45 రూపాయలు, అలాగే 20 రూపాయలు అంటే 60 రూపాయలు అండి, ఎందుకంటే 3 పాయింట్లు కదా అవి. మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా 60 రూపాయలు లేదా 45 రూపాయలు అవుతుంది ఈ పాయింట్లకి. అలాగే ఇక్కడ ఈ లాంగ్ బెండ్లు అండి. లాంగ్ బెండ్లు మొత్తం 3 బెండ్లు తీసుకున్నాను. ఆ 3 బెండ్లకి ఒక్కొక్క బెండ్ 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో ఉంటుంది. ఒకవేళ 10 రూపాయలు అంటే 30, ఒకవేళ 15 రూపాయలు అంటే 45 రూపాయలు అండి. ఈ విధంగా ఈ యొక్క ఐటమ్స్ పేర్లు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైప్ ఫిట్టింగ్ చేద్దామండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం పైకి అంటే స్లాబ్ వేసేటప్పుడు పాయింట్లు అనేది పెట్టుకున్నాం కాబట్టి ఆ పాయింట్ పైప్కి డైరెక్ట్ పైప్ అనేది ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ LV పాయింట్ వేసుకున్నానండి, ఎందుకంటే కిందకి అవసరం లేదు, అలాగే ఇటువైపు కూడా అవసరం లేదు కాబట్టి మనం ఒక్క వైపే కాబట్టి పంపించుకోవాలి. అందుకోసమని నేను LV పాయింట్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకున్నాను. చూసారు కదా, ఎందుకంటే అటువైపు మాత్రమే ఇక్కడ మనకి పంపించుకునే అవకాశం ఉంది, ఇటువైపు పైప్ ఫిట్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, 2V పాయింట్ అండి, ఎందుకంటే అక్కడ లైట్ పాయింట్ కోసమని నేను అక్కడ 2V పాయింట్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక పైప్ తీసుకుని ఆ పైప్కి పాయింట్ అనేది ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే ఇందాక పాయింట్ అనేది పెట్టుకున్నామో అక్కడ పెట్టుకొని మనం పైప్ అనేది కోసుకోవాలండి. కోసుకొని LV పాయింట్ అనేది ఫిట్ చేసుకోవాలి. సరే కదా, ఇలా సింపుల్గా ఒక సైడ్ నుంచి ఎప్పుడు వర్క్ చేసుకుంటూ పోవాలండి, 2 సైడ్ల నుంచి చేయకూడదు, ఎందుకంటే ఆఖరికి వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు. వన్ సైడ్ నుంచి వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ పోతే ఈజీగా మనం పైప్ ఫిట్టింగ్ అనేది వేసేసుకోవచ్చు. పైప్ ఫిట్టింగ్ వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం మేకులు అనేది కొట్టుకోవాలండి. మేకుల మీద మస్ట్ షూట్గా కొట్టాలి, ఎందుకంటే పైపులు అనేది బయటకు వచ్చేస్తాయి కదా, అప్పుడు ఎక్కడెక్కడ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేకులు అనేది కొట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ LV పాయింట్ వేస్తున్నాను, LV బెండ్ వేస్తున్నానండి. LV బెండ్ ఎందుకంటే ఇటువైపు మనకి పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి కాబట్టి LV బెండ్ అనేది అక్కడ వాడుతున్నానండి. ఈ విధంగా నేను ఒక సైడు పైప్ అనేది ఫిట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ సైడ్ నుంచే మొత్తం పైప్ అనేది ఫిట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మేక్ అనేది కంపల్సరీ కొట్టుకోవాలి, మేక్ లేకపోతే పైపులు బయటకు వచ్చేస్తే తర్వాత మనలే తిట్టుకుంటారండి ఓనర్లు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా కొంచెం నీట్గా చేయాలి. ఒక్కొక్కసారి రాంగులు రావచ్చు, ఆ రాంగ్స్ అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మార్చుకుంటాను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ గదిలోకి మెయిన్ వైర్స్ రావాలి కదా, దానికోసం నేను ఏం చేశానంటే ఒక పైప్ కోసుకొని
ఆ పైప్కి ఇలాగా చేసుకున్నానండి. అంటే మధ్య గీతల కింద కోసుకొని దాన్ని మడత పెట్టుకున్నాను వెనక్కి. ఎందుకంటే ఆ పైప్ అనేది బయటకు రాదు. ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నానంటే ఇందాక ఎల్బెండ్ వేసాం కదా, ఆ ఎల్బెండ్కి మనం పైప్ అనేది ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనము 4-way పాయింట్ ఉపయోగిస్తామండి. ఎందుకంటే 4 వైపులా మనం పైప్ అనేది ఫిట్టింగ్ చేయాలి కాబట్టి 4-way పాయింట్ ఉపయోగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను 4-way పాయింట్ అనేది తీసుకొని ఆ పైప్ కోసుకున్న తర్వాత 4-way పాయింట్ అనేది ఫిట్ చేసుకుంటున్నానండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన చూద్దాం. పైన కూడా నేను ఆల్రెడీ స్ట్రాప్లో పాయింట్ పెట్టాను కాబట్టి ఆ పాయింట్కి పైప్ అనేది పెట్టేస్తున్నాను. సరే కదా, పైప్ ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఒక్కోసారి పైపులు అనేవి ఫిట్ అవ్వ కాబట్టి మనము ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం సుత్తితో కొట్టుకుంటే ఆ పైప్ అనేది కొంచెం పైకి వెళ్తుందండి, కరెక్ట్ ఫిట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ 4-way పాయింట్ ఉంది కదా, 4-way పాయింట్కి అనేది ఫిట్ చేసేసుకోవచ్చండి. చాలా కొంచెం నెమ్మదిగా కొట్టాలి, ఎందుకంటే పైప్ అనేది ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కోసారి పైప్ ఎక్స్ట్రా అయిపోద్ది. ఆ ఎక్స్ట్రా అయిపోయిన పైపు మళ్ళీ కొలత వేసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకు ఎక్స్ట్రా ఉంచుతామంటే నార్మల్గా సుత్తితో కొడుతున్నాం కదా, కొట్టిన తర్వాత అది ఇరిగిపోతే పైప్ అనేది ఎందుకు పనిచేయదు. మళ్ళీ ఒక పైపులో మనం కట్ చేసుకోవాలి, బుర్ర ఉన్న పైప్ కట్ చేసుకోవాలండి. అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటే బెటరు. ఫ్రెండ్స్, ఈ రూమ్లో మనం మెయిన్ బోర్డు కోసం ఏం చేస్తున్నామంటే నార్మల్గా మనం 12 మెటల్ బోర్డు వేయాలనుకుంటున్నానండి. అందుకోసం ఏం చేశానంటే కిందకి పైప్ అనేది పంపించుకున్న తర్వాత మనం మెటల్ బోర్డు వేసుకొని ఆ పైప్ని కట్ చేసుకుందామండి. కొలత వేసుకొని, అంటే ఆ మెటల్ బోర్డులోకి ఎంత పైప్ కావాలనేది కొలత వేసుకొని కట్ చేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే మంచిదండి. ఏం కాదు, ఒకవేళ వైర్ లూపింగ్ చేసుకునేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న పైప్ని మనం సుత్తితో కట్ చేసేసుకోవచ్చు, లేకపోతే బ్లేడ్తో కానీ. ఈ విధంగా చేసుకున్న తర్వాత మేకులు అనేది పక్కగా వేసుకోవాలండి. మేకులు వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే పైపులు అనేవి బయటకు రావు. తాపీ మేస్త్రీలు కూడా ఎలాంటి ఇబ్బంది పడరు. అందుకోసమనే మేకులు కన్ఫర్మ్గా వేసుకోవాలండి. సరే కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే, ఈ విధంగా ఇక్కడికి మనము 4-way బాక్స్లో ఆల్రెడీ 3 వేసి మనం ఫినిష్ చేస్తాం. ఇప్పుడు ఒక వే ఉందండి, ఆ వేను కూడా ఫినిష్ చేద్దాం. దానికోసమనే మేకులు అనేది పక్కగా వేసుకుందామండి. మేకులు వేసుకోవడం చాలా మంచిది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఎక్కడైనా తప్పు చేస్తే కాస్త అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మార్చుకుంటాను. ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ 4-way పాయింట్కి ఒక పైపు, ఒక వే ఖాళీ ఉంది కదా, ఆ వేకి మనం పైప్ అనేది ఫిట్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ 2 మెటల్ బాక్స్ అండి. ఎందుకంటే మన ఏసీకి 2 మెటల్ బాక్స్ అని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అందులో సాకెట్ వేసుకోవచ్చు, బోర్డులో మనం నార్మల్గా స్విచ్ అనేది పెట్టుకోవచ్చు అండి. అందుకోసమనే 2 మెటల్ బాక్స్ అనేది వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక పైప్ తీసుకుని ఆ పైప్కి ఎల్బెండ్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా పైప్ లైన్ కొనసాగించాలి కాబట్టి దానికోసమని ఎల్బెండ్ అనేది తీసుకొని ఫిట్ చేసుకున్న తర్వాత ఒక ఎల్ తీసుకొని ఒక పైప్కి ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఎల్ ఫిట్ చేసిన పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ ఏం చేయాలంటే ఇక్కడ ఎల్ ఫిట్ చేసిన ఒక పైప్ ఉంది కదండి, ఆ పైప్కి ఆ ఎల్కి కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేస్తే ఈ విధంగా పైప్ లైన్ ముందుకు వెళ్తుంది. సరే కదా, ఈ విధంగా మనము ఫిట్ చేసుకున్నాం. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పైప్ లైన్ ఏం చేస్తామంటే నార్మల్గా మేకులు వేసుకోవాలండి. మేకులు పక్కగా వేసుకోవాలని చెప్తున్నాను కదా, మేకులు ఉండాలి. మేకులు లేకపోతే పైపులు అనేది ఊడిపోతాయి, తర్వాత మనం ఇబ్బంది పడాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా వరకు రూమ్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా కొంచెం ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా 8 మెటల్ బోర్డు వేసాం కదా, బోర్డులోకి మనం డైరెక్ట్ పైప్ అనేది ఫిట్ చేసేసుకోవచ్చు. అలాగే మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ 2 ఎల్ ఉన్నాయి కదా, ఒక స్ప్రింగ్ ఉంటుంది కదా, స్ప్రింగ్ తిరగకపోయిందంటే ఇబ్బంది పడతాం కదా అన్న డౌట్ ఏమైనా ఉంటే ఆ 2 ఎల్ మధ్యలో పాయింట్ అనేది 2-way పాయింట్ వేసుకోవచ్చు అండి. ఎందుకంటే 2-way పాయింట్ నేను వేయలేదు, ఎందుకంటే నేను బోర్డు కింద ఎల్ బెండ్ ఎడతానండి, అంటే ఎల్ పాయింట్ ఎడతానండి. అందుకోసమని నేను ఏం చేస్తానంటే ఆ మధ్యలో ఎలాంటి పాయింట్ వేయలేదు. సరే కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎల్ పాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఎల్ పాయింట్ వేయడం వలన మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బెండ్లు ఉన్నాయనుకోండి, స్ప్రింగ్ అనేది తిరగదు. ఒకవేళ ప్లాస్టింగ్ చేసిన తర్వాత బెండ్లు ఎక్కువ తిరగకపోతే మనమే ఇబ్బంది పడాలి. ఆ బెండ్ అయితే ఎక్కువ ఈ బెండ్ని కొట్టిన తర్వాత అందులోంచి మనం స్ప్రింగ్ అనేది లాక్కోవాలండి. అలాగే వాండర్లు కూడా కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం 8 మెటల్ బాక్స్ ఇక్కడ వేద్దాం అనుకున్నాం కదా, దానికోసమని చిన్న పైప్ ముక్క తీసుకుంటున్నానండి. పైప్ ముక్క తీసుకొని ఆ పైప్ ముక్క ఏం చేస్తామంటే నార్మల్గా ఇందాక ఎల్వే పాయింట్ వేసాం కదా, ఆ ఎల్వే పాయింట్కి ఒక వే ఉంది కదండి, ఆ వేకి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనము మెటల్ బోర్డు ఉంది కదా, మెటల్ బోర్డులో పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఫ్రెండ్స్ మెటల్ బోర్డుకి నార్మల్గా మనకి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే అక్కడ హోల్స్ అనేవి ఇస్తారు రింగుల్లాగా, ఆ రింగులు కట్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా యాంగిల్ గ్రైండర్తో మనము వాల్ కటింగ్ అనేది చేసాము. అలాగే హ్యామర్తో చిప్పింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పానండి. దాంతోపాటు మనము మెటల్ బోర్డులకి, పాయింట్లకి, ఎల్బెండ్లకి రేట్లు ఎంత అనేది కూడా మీకు మెన్షన్ చేశాను. మనం అలాగే పైప్ ఫిట్టింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏమనగా లేటెస్ట్గా వీడియోస్ మీకు పెడితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.